కోపం వచ్చిందా? మరి కోపం వచ్చిందని రామాయణంలో లేదు. దయ కలిగితే వచ్చింది ఈ శ్లోకం. దయ కలిగితే శాపవాక్కు వచ్చింది ఏమిటి అంటే ఒకలా అన్వయం చెయ్యొచ్చు. ఆయనకి దయ కలగడానికి కారణం మగపక్షిని చంపడం. మగపక్షిని చంపడం వల్ల వచ్చిన కోపంలోంచి దయ వచ్చిందనొచ్చు. కానీ కోపము దయ విరుద్ధ స్వభావాలు. అగ్నిహోత్రము నీళ్లు రెండూ కలిపి అక్కడ ఉన్నాయనడానికి కుదరదు. సూర్యుడు చీకటి, చీకటి సూర్యుడు రెండూ ఉండవు. సూర్యుడు వస్తే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు ఉండడు. అంతే అర్థం. సూర్యుడు వచ్చాడు ఇక చీకటి ఉండే అవకాశం ఉండదు. సూర్యుడు రాలేదు చీకటి లేకుండా ఉండే అవకాశం ఉండదు. ఈ రెండు విరుద్ధం. కోపము కారుణ్యము ఈ రెండు ఎలా పొసగుతాయి అంటే ధర్మమునకు భంగం కలిగింది అని ఆయనకి లోపల బాధ ఉంది తప్ప, బోయవాడు ఏదో చేశాడు కాబట్టి బోయవాడి మీద కోపం వచ్చి కాదు ఆయన శాపం ఇచ్చింది. కారుణ్యము ఉద్భుతమై శపించారు. అది కూడా నేను శాపం ఇద్దామనుకోలేదు, ఆయన నోటి వెంట అప్రయత్నంగా వచ్చేసింది ఆ శ్లోకం. ఆయన ఆలోచించారు. కానీ ఇందులో ఒక విశేషం కనపడుతోంది. నేను ఒకవేళ విడిచిపెట్టినది శాపవాక్కైతే అది మంగళప్రదంగా ఉండకూడదు. కానీ ఎందుకో ఇది ఒకటికి 10 మాటలు నోట్లో తలుచుకోవాలని అనిపిస్తోంది. వెనక్కి తిరిగి శిష్యుణ్ణి అడిగారు. ఆయన అన్నారు, నేను దీన్ని కంఠస్థం చేశాను. ఇది శ్లోక రూపంలో ఉంది, ఇదేదో శాపవాక్కుగా లేదు. అత్యంత కోపంలో ఒక వ్యక్తి విడిచిపెట్టినటువంటి వాగ్బాణంలా లేదు. పరమదయతో వచ్చిన శ్లోకం ఇది. శ్లోక రూపాన్ని పొందింది. ఇది వీణ మీద పలుకుతుంది, ఇది పాటగా పాడబడుతుంది, గీతముగా వస్తుంది. ఇది నృత్తమునకు సరిపోతుంది. అందుకని ఇన్ని విశేషాలు ఇందులోకి వచ్చాయంటే ఇది శాపవాక్కు కాదు, ఇది శ్లోక రూపం. అందుకే నేను దీన్ని కంఠస్థం చేశానన్నారు. అంటే మహర్షి చెప్పకుండా ఒక విషయం చెప్తున్నారు. నారద మహర్షి శిష్యుడైనటువంటి వాల్మీకి ఏ స్థాయికి వెళ్ళిపోయిన వారు అంటే ఇక వారికి కోపం అనేటటువంటిది ఆవహించే అవకాశం లేదు. వారికి కోపం స్థానంలో ఏమొస్తుంది అంటే కారుణ్యం వస్తుంది, అంతే. దయ కలుగుతుంది. అవతల వాడికి తెలియని స్థితిలో ఇంత తప్పు చేసేశాడే, ఈ పాపం వాడిని ఎంత కట్టి కుడిపేస్తుందో రేపొద్దున్న ఈ ధర్మలోపం, అంతకన్నా నా వాక్కుల చేత అనుగ్రహిస్తాను, నీ ఆయుర్దాయము క్షీణించుగాక. అందుకే మానిషాధ ప్రతిష్టాత్వం అగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. కామమోహితమైనటువంటి క్రౌంచ పక్షుల యొక్క జంటలో మగపక్షిని బాణము వేసి నేల కూల్చినటువంటి ఓ బోయవాడా, నీవు దీర్ఘకాలము జీవించకుండెదవుగాక అన్నాడు. ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చినా సరే లేచారు, నిలబడ్డారు, నమస్కారం చేశారు, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చారు. కానీ ఆయనకి మాత్రం మనసులో ఈ శ్లోకమే వస్తోంది, నోట్లో ఈ శ్లోకమే తిరుగుతోంది. దాని గురించే ఆలోచిస్తున్నారు. కారణం, అనుకోకుండా ఆ శ్లోకంలో రామాయణం అంతా ఉంది. రామాయణం అంతా ఆ శ్లోకంలోకి వచ్చేసింది. సంక్షేప రామాయణం విన్నారు కదూ నారదుడి దగ్గర, అది మనసులో ఉంది. అటువంటి స్థాయి పొందిన మహాపురుషుడైతే తప్ప, అటువంటి కారుణ్యాన్ని పొందినవాడైతే తప్ప, అంత స్థాయికి ఎదిగిపోయి కోపాన్ని వర్జించగలిగిన వాడైతే తప్ప శ్రీరామాయణం చెప్పడానికి అర్హుడు కాడు. అందుకే శ్రీరామాయణ రచన చెయ్యాలి అంటే ఈ స్థితిని వాల్మీకి పొంది ఉన్నారు, చెప్పకుండా చెప్తున్నారు మనకి. అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్వాల్మీకిర్మునిపుంగవం. నారదుడి యొక్క శిష్యుడైనటువంటి వాల్మీకి మహర్షి అంత స్థాయికి ఎదిగిన మహాపురుషుడు. అందుకే వారి నోటి వెంట వచ్చిన ఆ శ్లోకంలోకి రామాయణం అంతా ఒదిగిపోయింది. ఎలా అంటే, మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీపతి అయినవాడా, శ్రీకి నివాసస్థానమైనవాడా, మా నిషాద ప్రతిష్టాత్వం అగమశాశ్వతీ సమాహ. కామమోహితమై తిరిగేటటువంటి రావణాసురుడు మండోదరి అనబడేటటువంటి దంపతుల యొక్క జంటలో మహాపతివ్రత అయినటువంటి మండోదరిని విడిచిపెట్టి
ఎంత చదువుకున్నవాడైనప్పటికీ కూడా కామమోహితుడై శాస్త్రాన్ని పక్కన పెట్టి తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి రావణాసురుడు అనబడేటటువంటి క్రౌంచ పక్షిని నీ బాణము చేత కొట్టి సంహరించి మండోదరి తన భర్త కోసం ఏడిచేటట్టుగా చేసి రాక్షస సంహారం చేసి ధర్మ ప్రతిష్టాపన చేసినటువంటి ఓ శ్రీ మహావిష్ణువా, నీవు శాశ్వతమైన కీర్తి పొందదవుగాక అని రెండో అర్థం వచ్చింది శ్లోకంలో. అదే ఒక్క శ్లోకంలోకి మొత్తం రామాయణం బాలకాండ నుంచి ఒదిగిపోయింది. మొత్తం రామాయణం ఆ శ్లోకంలోకి వెళ్ళిపోయింది. మా నిషాద అనేటప్పటికి బాలకాండ అయిపోయింది. ఎందుకని? బాలకాండ ఎక్కడ పూర్తవుతుంది అంటే సీతారామ కళ్యాణంతో పూర్తవుతుంది. మా నిషాద, లక్ష్మిని పొందిన నారాయణుడు, సీతమ్మని పొందిన రామచంద్రమూర్తి. అందుకని రాముడు శ్రీరాముడయ్యాడు, సీతారాముడయ్యాడు. అందుకని బాలకాండ. మా నిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ. ధర్మం కోసం తండ్రి ఇచ్చిన మాట నిజం కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠించడానికి, తండ్రి కైకమ్మకిచ్చినటువంటి మాట నిజమవడానికి తాను 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి తండ్రిని ధర్మమునందు నిలబెట్టి తాను ధర్మాచరణ చేసినవాడు కనుక అయోధ్యకాండ, అరణ్యకాండ అందులోకి వెళ్ళిపోయాయి. కాబట్టి అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదీకం. వాలి తారతో కలిసి తిరుగుతున్నాడు సంతోషంగా. వాలి తార కూడా క్రౌంచపక్షుల యొక్క మిథునం లాంటి వాళ్లే. అదుపు తప్పిపోయినటువంటి వాలి తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా తమ్ముడి భార్య అయిన రొమని తన భార్యగా అనుభవిస్తున్నాడు. అదుపు తప్పిన కామంతో ఉన్నటువంటి వాలి తారా అనబడేటటువంటి పతివ్రత అయిన తన భార్యతో కలిసి తిరుగుతున్నప్పుడు ధర్మం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ వాలిని బొక్క బాణంతో కొట్టినవాడా యత్క్రౌంచ మిథునాదీకం. అందుకని కిష్కింధకాండ అయిపోయింది. కాదు, అలా తిరుగాడేటటువంటి జీవనం ఉన్నటువంటి రావణ మండోదరుల యొక్క జీవితం, ఆయన అంతఃపురం, ఆయన యొక్క విశేషం, ఆయన లంకారాజ్యం, దాని వైభవం చెప్పింది సుందరకాండ అయిపోయింది. యత్క్రౌంచ మిథునాదేకం, అందులో రావణ సంహారం చెప్పారు కాబట్టి యుద్ధకాండ అయిపోయింది. కాదు, మరి సీతమ్మ కథ ఎక్కడొచ్చింది అంటే యత్క్రౌంచ మిథునా, కృషించినటువంటి శరీరం కలిగి తపస్విని అయి రామచంద్రమూర్తి కోసమని చెప్పి వ్రతం పాటించినటువంటి సీతమ్మ యొక్క వైభవం చెప్పబడిన సుందరకాండ గురించి అందులోకి వచ్చింది కాబట్టి యత్క్రౌంచ మిథునాదేకం, క్రౌంచి అన్న మాటలోకి సుందరకాండ అయిపోయింది. ఇప్పుడు తిరిగొచ్చిన రాముడు శాశ్వతమైన కీర్తిని పొంది పట్టాభిరాముడయ్యాడు. యుగాలు మారిపోయినా రామరాజ్యం అనే అంటాం. రాజారాముడు, దశరథరాముడు, కోదండరాముడు, సీతారాముడు, ఎన్ని పేర్లు చెప్పినా రాముడివే. అంతటి కీర్తి గణించాడు కాబట్టి శాశ్వతీ సమాహ, విశేషమైనటువంటి కీర్తిని సముపార్జించినవాడా, శాశ్వతత్వమును పొందినవాడా, నీకు నమస్కారం. ఇప్పుడు ఆ ఒక్క శ్లోకం మంగళాచరణమైంది. ఆ ఒక్క శ్లోకం శాపంలా కనపడింది. ఆ ఒక్క శ్లోకం శోకంలోంచి వచ్చినది, దయలోంచి వచ్చినదై శ్లోకమైంది. ఆ ఒక్క శ్లోకం సంపూర్ణ రామాయణం.